క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నేటి దినాలలో ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం? కారణం ఏంటి? ఎన్నో కారణాలు ఈరోజు మనం చెప్పవచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి కారణం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. రాజైనటువంటి నెబుకద్నెజర్, ఆయన బబులోను సామ్రాజ్య అధిపతి, ఆయనే రాజు. ఆయన యెహోయాకీము యూదా దేశానికి రాజుగా ఉంటున్నారు. ఈ యూదా దేశాన్ని ముట్టడించాడు. ఈరోజు ఆయన ముట్టడించినట్లుగానే దేవుని బిడ్డలైనటువంటి అనేకులను ఈరోజు అపవాది ముట్టడించుచూ ఉన్నాడు. ఆల్రెడీ వారి యొక్క స్వాధీనంలోనికి అనేక మంది వెళ్ళిపోయారు. ఈరోజు వారి స్వాధీనంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఉన్నారు. దే ఆర్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సేటన్. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి! యూదా రాజ్యము అనగా, యూదా అనగా దేవుని స్తుతి, దేవుని ఆరాధించుట, దేవుని గణపరచుట, కొనియాడబడుట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నిత్యము ఆరాధించే ఆ దేశము, నిత్యము దేవుణ్ణి గణపరిచే ఆ దేశము ఈరోజు ఒక అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ముట్టడించేశాడట. రెగ్యులర్ గా గుడికొచ్చే నీవు, ప్రార్థించే నీవు ఈరోజు అపవాది సంబంధివి ఎలా అయ్యావు? దశమ భాగాలు ఇచ్చే నీవు, ఉపవాస ప్రార్థనలు చేసే నీవు అపవాదికి సొత్తు ఎట్లయ్యావు? మనకు తెలియకుండానే ఈరోజు మనము మన యొక్క జీవితాన్ని వారి చేతుల్లో పెట్టేశాం. మనమే ఆహ్వానించాము. ఒక రీతిగా చెప్పాలి, వారికి దమ్ము లేదు, వానికి ధైర్యం లేదు. మన దగ్గరికి వచ్చి మనల్ని పట్టుకోగలిగినంత ధైర్యము వానికి లేదు. ఎందుకంటే నూతన నిబంధనలో ప్రభు ఒక మాట చెప్పాడు, పేతురు నిన్ను జల్లించుటకు సాతానుడు నన్ను వేడుకొనెను. అంటే డైరెక్ట్ గా పేతురుని సాతానుడు ముట్టలేకపోయాడు. పేతురుని ముట్టుకోవడానికి యేసయ్య పర్మిషన్ కొరకొచ్చాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ప్రతి విశ్వాసి చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచె వేశాడు. ఆయన కాపుదల, ఆయన భద్రత. ఈరోజు మనల్ని తాకాలంటే వాడు మొదటిగా యేసయ్యను తాకాలి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాకెవరు లేరు, మాకెవరు లేరు, నేను ఒంటరి వాడను, నేను ఒంటరి దానను, నాకెవరు లేరు. ఎవరున్నా ఎవరేం చేయలేరు. అర్థమైందా? అందరు ఉన్నా అల్లురు నోట్లు శని అట. అందరు ఉంటారు కానీ ఏం చేయరు. ఎలాగో అంటే 1,000,000 మంది బంధుత్వం ఉన్నది, కానీ ఎవరు నీకు సహాయం చేసేది? సహాయం అనే మాట వస్తే మాత్రం ఏ బంధువు నీ దగ్గరికి రారు, రా బంధువులు తప్ప. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ యేసయ్య నీకు తోడుంటే చాలు. యేసయ్య మనతో ఉంటే చాలు. మనం అది కోరుకోం కదా, వాళ్ళే నాకు తోడుగా ఉండాలి, వీళ్ళు నాకు తోడుగా, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఉంటే అట్లా నుండు, ఉంటే
ఇతరులు నులువెచ్చగా ఉన్నావనుకో ప్రభు అంటున్నాడు కుమ్మి వేస్తాడు. లోకం కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, దయ్యం కావాలి. నో నో నో, దేవుడు అంటున్నాడు చూస్ వన్. ఈరోజు మన బ్రతుకులు ఎట్లయిపోయినాయంటే సగం సగం జీవితం మనది. గుడిలో సగం, బడిలో సగం, బయట సగం, ఇంట్లో సగం, సగం సగం బతుకులు అయిపోయినాయి. బతుకుల బతుకు ఒక దగ్గర స్థిరంగా లేం మనం. అసలు ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఒక చెట్టును తీసుకొచ్చి రైట్ నాటండి. నాటిన తర్వాత ఒక వారం రోజులు అయినాక మళ్ళీ దాన్ని కూడా పెట్టండి. ఇంకో స్థలంలో నాటండి. మళ్ళీ కొంచెం మైండ్ మారుతుంటది కదా, ఒక తీరు ఉండదు మనం. ఇక్కడ బాగలేదని ఇంకో దగ్గర నాటావు, అక్కడ బాగలేదని ఇంకో దగ్గర నాటావు. ఎదుగుతుందా అది? చెప్పండి, ఎదుగుతుందా? ఎదగదండి, ఎండి చచ్చిపోతుంది. ఒక దగ్గర స్థిరముగా ఉండడము ఈరోజు మనకు అర్థం కావట్లేదు. ఒకే స్థలము, ఒకే మందిరము, ఒకే దేవుణ్ణి ఆరాధించాలన్న సంగతిని మర్చిపోయాం. ఈరోజు మనకేమైపోయిందంటే మనం కల్పించుకున్న పద్ధతులు చాలా ఉన్నాయి. వారి కాపరులు వారిని కొండ ఎక్కించి దిగుచోటు మరిపించి, వారి కాపరులు ప్లూరల్. మనకి ఎంతమంది తండ్రులు ఉన్నారు చెప్పండి? నేను లాఠీకి అడిగాను, నేను సూటికి అడిగాను. నీకు ఎంతమంది తండ్రులు? ఒక్కడే. ఎంతమంది కాపర్లు? ఒక్కడే. ఈరోజు వారి కాపర్లు వారి కాపర్లు ఏం చేశారట? వారిని ఎత్తైన కొండపైకి తీసుకు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఎదగలేకపోతున్నామనంటే మనకిష్టం వచ్చిన త్రోవలో మనము వెళ్ళిపోతూ ఉన్నాము. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అయిపోయింది. ఎవరి మాట వినము. మనమే పెద్ద తోపు. ఒకరోజు తోపుడు బండి కావాల్సి వస్తుంది. ఎవరి మాట వినవు నువ్వు, అందరూ నీ మాటే వినాలి. You are not under control of anyone. అప్పుడు నీ బ్రతుకు చాలా దుర్భరమైన బ్రతుకుగా మారిపోతుంది. Everybody should have a godfather and godly mother. సలహాదారుడు కంపల్సరిగా మనకు అవసరం. ప్రతి పనికి, ప్రతి సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఒక మంచి సలహాదారు. నువ్వే సలహాలు తీసుకుంటావు, నువ్వే డిసిషన్ మేకర్, నువ్వే బ్రేకర్, నువ్వే మేకర్. How it is possible? You should follow somebody. Are you following Jesus? Are you following other than Jesus? యేసయ్య కంటే వేరే వాళ్ళని ఇంకెవరినైనా అనుసరిస్తున్నావా? ఆలోచించు. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అపవాది వచ్చి ముట్టడి వేసేసి క్యాప్చర్, నిన్ను వాళ్ళ స్వాధీనంలోకి తీసేసుకున్నాడు. వాడు నిన్ను ఖైదీగా చేసేసాడు. అసలు ఎందుకు దేవుని బిడ్డలు పట్టుబడ్డారు? ఒకప్పుడు బాగా ఉన్నటువంటి వారు, ఒకప్పుడు ప్రభులో ఎదిగినటువంటి వారు, ఒకప్పుడు ప్రభు అంటే పడి చచ్చేవారు. మరి ఎందుకు ఈరోజు ఆసక్తి లేదు, ఆశ లేదు? గుడి అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఇష్టరాజ్యం, ఇష్టం వచ్చినట్టు రావడం, ఇష్టం వచ్చినట్టు పోవడం, ఇష్టం ఉంటేనే రావడం, ఇష్టం లేకపోతే ఇవ్వకపోవడం, ఇష్టం ఉంటేనే ఇవ్వడం. వై ఆల్ దీస్ థింగ్స్? ఈ ఎండిపోతున్నటువంటి జీవితం ఎందుకు ఈ రీతిగా ఎండిపోతూ ఉన్నది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? శరీరపరంగా మనం బాగానే ఉన్నాం, ఆర్థికంగా బాగానే ఉన్నాం, సౌఖ్యంగా ఉన్నాం.
కానీ ఆత్మీయంగా మాత్రం ఎక్కడో అధమ పాతాళములోనికి దిగజారిపోతున్నాము. ఆశ లేదు, ఆసక్తి లేదు. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతుంది. ఈరోజు ఎంత బాధకరమైనటువంటి విషయం. ఇక్కడ యెహోయాకీము యూదులకు రాజు. ఈయన గురించి తెలుసుకోవాలంటే ఇశ్రాయేలుల చరిత్ర కొద్దిగా మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు వారి గొప్పతనం ఏంటంటే 120 సంవత్సరాలు ఒకే పేరుతో పరిపాలన చేశారు. హల్లెలూయా. ఒకే పేరుతో ఇశ్రాయేలు దేశం పైన 3 రాజులు ఏలారు. మొదటి రాజు చెప్పండి, ఎవరు? సౌలు. ఎన్ని సంవత్సరాలు ఏలాడు చెప్పండి పురుషులు? సంశయము లేని వారే చెప్పండి. 20 రోజుల. చెప్తున్నాను, 4 రోజుల. ఈ సంఖ్య చెప్తున్నాను. సరే, మీరు 40 సంవత్సరాలు. మా ఇంటి అప్పుడు ఇంటికి షాపుల మార్కెట్ ఉండేది. ఎవరిపోతే ఎవరికి అర్థం కాదు. అట్లున్నది. ఏం చెప్తే ఏమంటాడు, నేనేమంటా సరే చేస్తా. సౌలు తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరు? దావీదు. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఇప్పుడు అని చెప్పు పురుషుడు 40 సంవత్సరాలు. గుర్తుపెట్టుకొని ఇవన్నీ. క్రైస్తవులు అయ్యింది ఈ చరిత్ర తెలియకపోతే సిగ్గుచేటు. అర్థమైందా? సంఘ పెద్దలు అయ్యింది సంగతి తెలియకపోతే సిగ్గుచేటు. సౌలు 40 సంవత్సరాలు. సౌలు తర్వాత దావీదు పరిపాలన చేశాడు. ఆయన 40 సంవత్సరాలు. దావీదు తర్వాత ఎవరు వచ్చారు? సొలొమోను రాజు వచ్చాడు. ఎవరి సొలొమోను? ఎవరి కుమారుడు? సౌలు కొడుకు, దావీదు కుమారుడు. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఆలోచనలో పడ్డారు. 40 సంవత్సరాలు. అందరూ గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? 40 + 40 + 40 = 120 years. అసలు నన్ను అడిగితే ఇది స్వర్ణయుగం అని. ఎన్ని సమస్యలు వచ్చినా సద్దుమణిగేటట్టు చేశారు. ఎందుకంటే దే వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆధీనంలో ఉండడం వారు నేర్చుకున్నారు, అలవాటు పడ్డారు. కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు దేవునికి లోబడి ఉండడము, దైవజనులకు లోబడి ఉండడము, వాక్యానుసారంగా బ్రతకడానికి వారు ఇష్టపడ్డారు. కాబట్టి ఒక్క దేశముగా పరిగణించబడ్డారు. లోకంలో ఒక సామెత ఉన్నది, రాను రాను రాజుగుర్రం గాడిదైంది. ప్రారంభంలో మనం అందరం బాగానే ఉన్నాం. రెగ్యులర్ వచ్చేటోళ్ళము, భక్తిగా మర్యాదగా అన్ని ఉండేది. రాను ఏమైందేమో, ఏమైందో రాజుగుర్రాలు గాడిదలైపోయింది. అస్సలు ఒక్కరిలో భయం లేదు, ఒక్కరిలో ఆశ లేదు, ఆసక్తి లేదు. ఏదో పేరుకు వస్తున్నాం అంటే పాత్రలు రాకపోతే ఏమైనా అంటడేమో అనే భయం. రైట్? అసలు నా బాధ్యత ఇది. ఓ సభ్యులుగా, ఓ సంఘ పెద్దగా నా బాధ్యత ఇది. ఒక సభ్యులుగా నువ్వేం చేయాలి? ఎన్ని గంటలకు రావాలి? అన్ని రెడీ ఉన్నప్పుడు వచ్చి కూర్చుంటే అది సభ్యత్వం కాదది, అసభ్యత్వం. అర్థమైందా? ముందే వచ్చి కూర్చోవాలి. ఏమైనా పనులుంటే చేసుకోవాలి. చర్చిలో ఏమైనా పనులుంటే అవేమని చేయాలి. అది దేవుని బిడ్డలకు, విశ్వాసులకు ఉన్నటువంటి మంచి గుణం. అంత అయిపోయినట్టు మెల్లగా నడిచినట్టు, మెల్లగా నడిచినట్టు. ఎవరికి వస్తున్నావు? ఎవరి దగ్గరికి వస్తున్నావు?
ఎవరి కొరకు వస్తున్నావు నువ్వు? అసలు వస్తున్న నీలో ఎందుకు ఆసక్తి లేకుండా పోయింది? ఆ భయం ఎందుకు లేకుండా పోయింది? ఆ వేగాల మీద పరిగెత్తుకుని రావాలి, టైం అయిపోయింది. ఏదా ఆసక్తి? దేవుని కొరకు ఏది ఆతృత? మెల్లగా వస్తున్నావు టీవీగా, నన్నెవడేమంటాడని. జాగ్రత్త, కొట్టని వేరున ఉంచబడి ఉన్నది. చూస్తాడు కాలుతో చేతిలో కొట్టే దెబ్బ సత్కిల పడతాం. ఇక నేనేం భయపెడతలేను మిమ్మల్ని, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. దేనితోనే ఆటలాడవచ్చు కానీ దేవునితో ఆటలాడవద్దు. సరే, ఏదో ఆలస్యంగా వచ్చినావు, వచ్చి ఈడ కూర్చున్న వాక్యం వినవా? ఈ మాయదారు మూసుకోటి వేసుకుంటేవి ఇట్ట అంటే ఇది కళ్ళు మూసినాయా తెలిసినాయా ఎవరికి అర్థం కాదు. నిద్ర ఇంట్లో నిద్రనే. మీరు నవ్వుతారా? నేను 24 hours 4 hours పడుకుంటా. 24 hours 4 hours పడుకుంటా. కానీ దేవుని సన్నిధికి వస్తే మాత్రం భయం. ఆ భయం ఏది మనలో? భయమేది? నువ్వు ఏమన్నా చెప్పు పాస్టర్, మేము మాత్రం పోస్టర్. నిద్ర నిద్రపోయేటప్పుడు ఏమనుకుంటే వాళ్ళ మునిగేదండి. ఎంత సంతోషము! నిద్రపోనే ఎంత సంతోషము! ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు ఎలా వచ్చారు? 120 సంవత్సరాలు ఒక్క రాజ్యముగా పరిగణించబడి 3 రాజులు ఏలారు. అద్భుతమైనటువంటి పరిపాలన. సొలొమోను చనిపోగానే అక్కడ కొంచెము ప్రజల లోపట మార్పు కనబడుతూ ఏమిటా మార్పు? సొలొమోను చనిపోగానే సొలొమోను కుమారుడు, నిజమైందా? యూదా ఇప్పుడు ఒక్క రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశము 2 రాజ్యాలుగా విభజించబడింది. 120 సంవత్సరాల తర్వాత 2 రాజ్యాలుగా విభజింపబడింది. ఒక రాజ్యంలో బెన్యామీను గోత్రము, యూదా గోత్రం, ఈ 2 ఒక్కటైపోయినాయి. దాన్ని యూదా దేశము అని పిలిచారు. ఈ 2 గోత్రాలు కలిపి యూదా దేశం. చెప్పండి, మొదటి గోత్రం బెన్యామీను, యూదా, ఈ 2 కలిపి యూదా దేశం. ఇక మిగతా ఎన్నున్నాయి? 10. ఏంటంటే 10 రూపాయల? చెప్పండి ఏంటి? ఎంత నుంచి ఎవరో విన్నారు? 10 అని. 10 అడిగి 10 వీళ్ళు వస్తున్నది. ఏంటా 10? గోత్రాలు. మొత్తం ఇశ్రాయేలు గోత్రాలన్నీ 12 గోత్రాలు. 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయి, ఒక దేశంగా మారిపోయింది. మిగతా 10 గోత్రాలు ఒక దేశంగా మారిపోయింది. ఇప్పుడు 2 దేశాలు, ఇశ్రాయేలు దేశము, యూదా దేశం. ఇప్పుడు సొలొమోను యొక్క కుమారుడి పేరు రెహబాము. ఏం పేరండి? ఏం పాము? పాము కాదు, రెహబాము. ఇతడు యూదా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఇక యెరోబాము ఉన్నాడు. యెరోబాము ఇశ్రాయేలు దేశానికి 10 గోత్రాలకు ఆయన రాజుగా ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు దేశం 2గా విభజింపబడింది. ఒకవైపేమో రెహబాము, ఇంకొక వైపేమో యెరోబాము. వీరిద్దరూ పరిపాలన చేస్తూ ఉండగా జరిగినటువంటి అద్భుతం ఏమిటంటే, ఈ యూదా దేశంలో యెరూషలేము మందిరం కూడా ఉన్నది. ఒకప్పుడు అందరు కలిసి ఉండేవారు కాబట్టి, ఒకప్పుడు అందరు కలిసి ఆరాధన చేసేవారు, కలిసి గుడికి వచ్చేవారు, కలిసి బలులు అర్పించేవారు, కలిసి వారు దేవుణ్ణి స్తుతించేవారు. ఇప్పుడు విడిపోయారు కదా. ఈ రాజ్యం వేరు, ఆ రాజ్యం వేరు, ఈ మనుషులు వేరు, ఆ మనుషులు వేరు, వీళ్ళ తలంపులు వేరు, వాళ్ళ తలంపులు వేరు.
ఇప్పుడు ఆరాధన అనే సమయం దగ్గరికి రాగానే వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? యెరూషలేము మందిరంలోనికే రావాలి. ఆ రీతిగా వాళ్ళు వేడిపోయినా, వాళ్ళు దూరం అయిపోయినా, వాళ్ళు మాత్రము యెరూషలేము మందిరాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. హల్లెలూయా. దూరంగా పోయినా యెరూషలేము మందిరాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఆ యెరూషలేము మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు, బలులర్పిస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇశ్రాయేలు దేశపు రాజు ఎవరు? కంట్రీ రాకండి. యెరోబాము, రెహబాము గారు. యెరోబాముకు చెడ్డ తలంపు కలిగింది. వీళ్ళు యూదా దేశానికి వెళుతూ అక్కడ ఆరాధన చేస్తూ వెనక్కు వస్తూ ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ఒకవేళ నాకు తెలియకుండా నా ప్రజలందరినీ కూడా తన వశం చేసుకుంటాడేమో రెహబాము, తన వశము చేసుకుంటాడేమో. ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి దేని బట్టి పుట్టింది? భయం. నా సీటుకి ఎసరు వెళ్తాడేమో, నా రాజ్యం కాకుండా పోతుందేమో, నా రాజరికం కాకుండా పోతుందేమో, నా ప్రజలు నా మాట వినకుండా మారిపోతారేమో, నా ప్రజలు నాకు వ్యతిరేకంగా మారిపోతారేమో, ఆ యూదా రాజు అయినటువంటి రెహబాము చేతిలో ఆయన మాటలు విని ఆయన వైపు వెళ్ళిపోతారేమో. చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు ఎన్నెన్నో చెలరేగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రియులారా, రెహబాము చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఈయన అనుకున్నంత నీచుడే కాదు, ఈయనకు వచ్చినంత చెడ్డ తలంపు ఆయనకేమి రావు. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గుంపులో ఉన్నవారు ఈ గుంపులోకి వచ్చారు అనుకుందాం. ఇవి రెండు రాజ్యాలు. ఇంతకంటే కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వారిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏమైందో వారి మధ్యలో గొడవలు వస్తే భార్య ఇప్పుడు పుట్టింటికి అయితే పోలేరు, వాళ్ళు ఎత్తేసారు, పోతే అందరూ పట్టుకొని. అర్థమైందా? మేము వద్దంటే చేసుకున్నాం, పనికి వాళ్ళ దాన్ని పో అంటారు. ఆడికి ఎందుకు పోవాలి అని స్నేహితుల దగ్గరికి పోయి. ఇప్పుడు స్నేహితులు ఏం చేయాలి చెప్పండి? స్నేహితులు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇద్దరిని కలపాలి. కానీ కలుపుతలేదు. ఏం చేస్తుంది తెలుసా? నాకు తెలుసు వాడి సుంటుడే, నాకు తెలుసు వాడు మూర్ఖుడని, వాడికి ఒక పాఠం నేర్పాలంటే నువ్వు విడాకులు ఇవ్వాలి. ఇదేమో న్యాయమైన పద్ధతి? అసలు ఎందుకు వీళ్ళ కింద దుర్బుద్ధి పుట్టింది? వీళ్ళు ఇట్లా పని మంచి లేదు, వీళ్ళు ఇట్లా ఏం లేదు, పని మంచి లేదు. మా ఇంట్లో పని ఉంటుంది, ఇంత చేస్తే పని ఉంటుంది, మాకు పని మనుషుల పని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని విడగొట్టాలి. ఇది దుర్బుద్ధి. డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇదే లోకంలో జరుగుతుంది. భర్త నీ దగ్గరికి వచ్చినా, భార్య నీ దగ్గరికి వచ్చినా, అన్నదమ్ములు వచ్చినా, అక్కచెల్లెళ్ళు వచ్చినా, అత్తమామలు వచ్చినా, అల్లు కోడళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎక్స్వైజెడ్ ఎలాంటి వారు వచ్చినా కూడా మనం చేయాల్సినటువంటి, దేవుని బిడ్డలు చేయాల్సిన పని ఏంటంటే, ఒరే బాబు మీది రక్తము, అమ్మా మీదేంటిది? రక్త సంబంధం మీది. కాబట్టి ఎప్పటికైనా మేము పరాయి, మీరు అప్నా మనకు తెలియజేయాలి. అవునవునా, వెరీ గుడ్. నాకు తెలుసు, కాకపోతే నువ్వు ఆమెకు సాగవలకి, ఆమె కౌన్సిలింగ్ చేయడానికి బదులుగా ఇప్పుడు పోయిన వాళ్ళకి బుద్ధి ఉండాలి. వీళ్ళు నన్ను కరెక్ట్ గైడ్ చేస్తున్నారా, మిస్ గైడ్ చేస్తున్నారా? నువ్వు ఎట్లున్నావు అంటే నువ్వు ట్రాన్స్ లో ఉన్నావు.
ట్రాన్స్ లో ఉన్నావు? నీ భర్త పైన ద్వేషంతో, అన్న పైన ద్వేషంతో, అక్క పైన ద్వేషంతో ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీకు ఎవ్వరు కనపడదు. మొత్తం ఖాళీ చేసిన వాళ్ళే నిన్ను ఊపుడురా. నేను మొత్తం బాసాలు దోమించి, ఇల్లు కడిగిపించి, బట్టలు ఉడికిపించి, అన్ని చేయించి, పిండి చేసినాక అప్పుడు ఆయన బాగుండే మహారాణిలాగా చూసుకునేటోడు. ఒక తాగొస్తాడు కానీ ఒక్కసారి కూడా నన్ను తిట్టినోడు కాదు, ఒక్కసారి కూడా బట్టలు ఉడికించినోడు కాదు. వీడికి వచ్చినాను, మాయదారి కొంపలో పడ్డాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయింది? ఎరక్కపోయి ఇరుక్కున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు దేశస్థులందరూ కూడా రెహబాము దేశంలోనికి వస్తున్నారు. రెహబాము అనుకుంటే ఇలాంటి ప్రక్రియ చేయొచ్చు. నువ్వు ఒక విశ్వాసం అయితే, నీకు ఒక మంచి దేవుని భయం నీలో ఉంటే కలపండి, జత చేయండి, తిరిగి పంపించండి, సమాధానపరచండి. సమాధానపరచువారు ధన్యులు. దరిద్రులు కాకండి. వారి మధ్యలో వీరి మధ్యలో పచ్చగడ్డేసిన పక్కున మండుతుందట. కిరోసిన్ పోయకు. నువ్వు వారి మధ్యలో కిరోసిన్ కాకు, పంటి మధ్యలో పులుసుగా ఉండకు. నీ దగ్గరికి ఎవరు వచ్చినా, నువ్వెవరి దగ్గరికి పోయినా ఇలాంటి అవాంఛనీయమైన పనులు జరగకుండా చూసుకో. చేస్తున్నారు అనంటే, ప్రోత్సహిస్తున్నారు అనంటే, కౌన్సిలింగ్ చేయట్లేదు అనంటే నీలో స్వార్థం ఉన్నది. 101%. ఏ స్వార్థం నీలో ఉన్నదో ఒకప్పుడు నువ్వు కూడా అక్కడే చిక్కుకుంటావు, నువ్వు కూడా అదే పద్ధతిలో చిక్కుకుంటావు. హిందీలో ఒక మాట అంటారు, జో కరా ఓ బర. ఎవడు తోడుకున్న గుంతలో వాడే పడతాడు. నువ్వు సరిచేసి పంపడానికి బదులుగా అక్క చేసుకొని నువ్వు పెట్టుకున్నావు చూడు, నువ్వు కూడా ఒక దగ్గర ఇరుక్కపోతావు. అది నీకు ఇష్టమా? నువ్వు కాలేదనుకో నీ పిల్లలు ఇరుక్కపోతారు. అది నీకు ఇష్టమా? ఎన్నో విషయాల్లో ఎంతో మంది అలా ఎరక్కపోయి ఇరుక్కున్నారు. ఎందుకయ్యా అంటే ఒకప్పుడు నువ్వు చేశావు. నీ తల్లిదండ్రుల పాపము పిల్లలపైకి, పిల్లల పాపము పిల్లలపైకి వస్తూ ఉంది. అందుకని ఎవ్వరికి అన్యాయం చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు, మేలే చేయండి. నీకు లాభం లేకపోయినా, నీకు నష్టం కలిగినా, డూ సంథింగ్ గుడ్ అండ్ గుడ్ విల్ కమ్ టు యు. రెహబాము చాలా మంచి ప్రవర్తన కలిగినప్పుడు, యెరోబాము అనుకున్నంత తెలివి తక్కువడేం కాదు, అవిశ్వాసేం కాదు. ఈ యెరోబాము యొక్క తలంపులు శృతిమించిపోతా ఉన్నాయి. వీళ్ళు వెళుతున్నారు వస్తున్నారు, రేపు ఏమవుతుందో నాకు తెలియదు అని ఒక హేస్టీ డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు మన భయమే మనల్ని ఏం చేస్తుందంటే ఒక తప్పటి అడుగు వేసుకోండి. ఈరోజు వాళ్ళు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక తప్పటి అడుగు వేసాడు. ఎవరు? యెరోబాము. ఏమిటా తప్పటి అడుగు? చూడండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26 నుండి 30 వరకు చూద్దాం. మొదటి రాజులు 12వ అధ్యాయం. ఈ జనులు యెరూషలేమందు యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి మరలా యూదా రాజైన రెహబాము యొద్ద చేరుదురు. కాబట్టి తన హృదయమందు యెరోబాము తలంచి
ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అంత దూరం పోవాలి కదా, చాలా కష్టం మీకు. అంత దూరం పోవాలి, చాలా కష్టం. దగ్గరనే ఉన్నది. ఏంటిది? 2 బంగారు దూడలను చేయించి ఇశ్రాయేలులందరినీ రక్షించింది. ఐగుప్తు దేశంలో నుండి మిమ్ములను రక్షించింది దేవుడు ఈ దూడలే. విగ్రహారాధనను పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి. ఆయన స్వార్థము కొరకు ఎంతకు తెగించాడు? దేవుని నుండి, మందిరము నుండి, దేవుని సమాజం నుండి వారిని వేరు చేస్తూ ఉన్నాడు. నీ స్వార్థం ఎంత భయంకరమైనదో! నీ స్వార్థం కొరకు, నీ పిల్లల స్వార్థం కొరకు, నీ కుటుంబ స్వార్థం కొరకు, నీ పని స్వార్థం కొరకు ఈరోజు ఆ కుటుంబాన్ని చీల్చివేసి, ఆ బంధుత్వాన్ని చీల్చివేసి, వారి దగ్గర ఉన్న సంబంధాన్ని చీల్చివేశావు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? ఎదగ్గానే సరిపోదు, ఎదగ్గానే సరిపోదు, తగినంత బుద్ధి కూడా ఉండాలి. పెద్దలు అంటుంటారు, గాడిదెత్తి ఎదిగినవరా, ఎదిగలేదు. నిజమే, ఎదిగిపోయాము ఎన్నో విషయాల్లో, ఎంతో సంపాదించాం, కానీ తెలివి లేదు. కొన్ని పరిస్థితుల్లో ఎలా డీల్ చేయాలో మర్చిపోతున్నాం మనం. మన స్వార్థము అక్కడ వచ్చేస్తా ఉన్నది. ఇప్పుడు వీడిని నేను ద్వేషిస్తే వీడు నా దగ్గర రాడు. వాళ్ళకో ఇష్యూ ఉన్నది, ఆమెకో ఇష్యూ ఉన్నది. నేను ఖండిస్తే వాళ్ళు నా దగ్గర రారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఖండించదు. వెరీ గుడ్ సిస్టర్, రండి రండి రండి. ఐ నో నీ స్వార్థం కొరకు దేవునికి ఒక రోజు లెక్క చెప్పాను. నీ శరణు కోరి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు బుద్ధి చెప్పడానికి బదులుగా గడ్డి తిన్నావు. బుద్ధి మందగిలింది, తిరిగి పంపాలి, కలపాలి అని నువ్వు అలా చేయలేదు. ఇంకా మసాలా యాడ్ చేసినావు, పోసేస్తున్నావు. దారుణమైన పరిస్థితి. ఎప్పుడన్నా వచ్చిందా మీకు అలాంటి పరిస్థితులు? మీ కుటుంబాలలో, మీ సంఘాలలో, లేదా పని చేసే స్థలాల్లో వస్తుంటారు కదా. ఆ పార్టీలో నుండి ఈ పార్టీలకు, ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో, అక్కడో ఇక్కడో అక్కడికి పోయినప్పుడు నీ బాధ్యత ఏంటి? అని రెహబాము చేసేటువంటి పని కంటే యెరోబాము చేసే పని చాలా నీచమైనది. 2 బంగారు దూడలను చేయించాడు. అది దేవునికి, దేవుని నామానికి విరుద్ధమైనది. చేయించడమే కాదు, మీరు అంత దూరం ఎక్కడ వెళ్తారు? వెళ్ళకండి. ఇదిగో మీ దేవుడు ఇక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడే ఆరాధన చేయండి. ఇలా దేవుని ప్రజలను మిస్గైడ్ చేసినటువంటి వాడుగా ఈరోజు పరిగణించబడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఎంతో మంది తమ సాక్ష్యాన్ని కోల్పోయినారు, తమ నెమ్మదత్వాన్ని కోల్పోయినారు, తమ సమాధానమును కోల్పోయినారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంతకాలం బ్రతుకుతామండి లోకంలో? కొద్ది కాలమే కదా. ఈ కొద్ది కాలానికి ఇన్ని పట్టుబంధాలా? ఈ రోజు రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఎక్కడికి పోతావు? నీ పట్టు వదలవా? అన్ని విషయాల్లో సరిగ్గా ఉన్నావు, ఒక్క విషయంలో నేను సరిగ్గా లేవు. ఆ ఒక్క విషయం సార్ నేను నరకానికి తీసుకుని వెళ్ళడానికి, ఆ ఒక్కరిని నువ్వు క్షమించలేకపోతున్నావు. ఆ ఒక్క విషయం చాలు నేను నిత్య నరకంలో పడేయడానికి. చెప్పుడు మాటలు వినవద్దు, చెప్పుడు మాటలు వినవద్దు. ఈ రోజుల్లో మనుషులకు ఎట్లాంటి మాటలు ఇష్టమంటే కవ్వించి, నవ్వించి, ప్రోత్సహించే మాటలు ఇష్టం. ఉన్నట్టుగా కుండ బాగల కొట్టినాడు చెప్తే ఆ మనిషి ఇష్టం లేదు. దేవుని వాక్యము మన హృదయం లోతుల్లోనికి వెళ్తుంది. ఈ వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. అర్థమైందా? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నా
మంచిది. డూ గుడ్, బీ గుడ్. దేవుడు నేను దీవిస్తాడు. నీ స్వార్థముతో నువ్వు చేస్తే మాత్రం తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అన్నది కానిది నీ దగ్గర ఉండడానికి వీలు లేదు. అప్పుడప్పుడు పాఠ్య పుస్తకాలన్నీ ఎక్కడ కనబడవు మనకు, మన ఇళ్లలో పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి. ఎట్లొచ్చినాయి బ్రదర్? మా ఇంట్లోకి కాళ్ళు వచ్చినాయి, వాడు రెక్కలు వచ్చినాయి. వాటి చర్చిలో కనబడే లైట్లు మన ఇళ్లలో కనబడతాయి, చర్చిలో కనబడే పుస్తకాలు మన ఇళ్లలో కనబడతాయి, చర్చిలో కనబడిన అన్ని మన ఇళ్లలో కనబడతాయి. ఎట్లా కనబడతాయి అంటే వాటికి రెక్కలు వచ్చినాయి. కాబట్టి మీరు కూడా వాటికి రెక్కలు ధరించి మళ్ళీ ఎక్కడ తేవాలి? సరే వచ్చినావు కదా ఇంటి ఉండిపో. మన బతికెత్తుందంటే వచ్చినావు కదా ఉండిపో, మనకు అవసరం. దేవుని సన్నిధిలో నుండి ఏది పోయినా అది నిప్పు. అది నేనేం చేస్తుంది? కాల్చివేస్తుంది. దేవుని సొమ్ము అనుకుందాం. నిన్ను దేవుని సొమ్ము కొంత నీ దగ్గర ఉంది, ఓ 10,000 రూపాయలు నీ దగ్గర ఉంది. పాస్టర్ గారు నీ దగ్గర 10,000 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ 10,000 ఏం చేయాలి? నేను ముందైతే ఖర్చు పెట్టుకున్నా, ఉన్నాయి కదా ఖర్చు పెట్టుకున్నా. ఖర్చు పెట్టినాం అనుకో, ఉన్నది కోసం. దేవుని సొమ్ము కైసరుకు, దేవుని భయంకరమైన పరిస్థితి. ఈ రోజు దేవుని కూడా నాకేం కావాలి, కైసరుది కూడా నాకే కావాలి అంటే మాత్రం నువ్వు ఇరుకులో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు. జాగ్రత్త. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, బంగారు దూడలను జయించడమే కాదు, ఆ స్థలానికి వెళ్ళనివ్వకుండా వాళ్ళని మిస్గైడ్ చేసి దేవతారాధనను ప్రారంభించిన వారు, ఇశ్రాయేలీలను దారి మళ్లించినటువంటి వారు. ఆ కాలంలో ఎవరెవరు రాజులుగా ఉన్నారు అంటే యెహోవా యాకీము మాత్రమే కాదు, యెహోవా యాకీము, సిద్కియా, వీళ్ళు ముగ్గురు కూడా ఎంత కిరాతకులంటే ఒకరిని మించి ఒకరు పాపం చేయడం ప్రారంభించారు. ఒకరిని మించి ఒకరు అధికంగా పాపం చేస్తున్నారు. మమ్మల్ని అడిగేటోడు ఎప్పుడు లేడు, నేనే సమస్తం, మేమే రాజులం, వీ కెన్ బ్రేక్ ద రూల్స్, వీ కెన్ మేక్ ద రూల్స్. నన్ను అడిగేటోడు ఎవడు? ఈ ముగ్గురు రాజులు యెహోవా యాకీము, యెహోవా యాకీను, సిద్కియా. ఎంత దౌర్భాగ్యమైనటువంటి వీళ్ళైకున్నారంటే ఇప్పుడు రాజ్యం పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎట్లుండొచ్చు చెప్పండి? ఇంకా దారుణమైన పరిస్థితి. హద్దులు లేవు, నియమాలు లేవు. విచ్చలవిడిగా తిరగడము, విచ్చలవిడిగా పాపము విస్తరించింది, అక్రమము విస్తరించింది. చర్చ్ అన్నప్పుడు క్రమం. చర్చ్ అంటే ఏంటి? డిసిప్లైన్, క్రమం, టైం టు టైం. లార్డ్స్ ఆఫ్ లాగా మెల్లగా వచ్చినామనుకో. నేను అప్పుడప్పుడు కొందరిని SMS చూస్తుంటే పొద్దున్నే పంపించినప్పుడు మీరు చూస్తుందా లేదా, కొందరు లేవని కూడా లేవరా, టైం 7 లేవని 6 లేవని ఎన్ని గంటలు లేస్తారు? 7:30, 8. పాపం అది మొక్కుకుంటూ అలా ఉంటుంది. ఎవరు అలా ఎవరనుకున్నారు? భార్య వాళ్ళ ఇంట్లో పుట్టారు. మా ఇంట్లో పిట్ట 5 గంటలకి లేచి మొక్కుకుంటుంటారు. ఎంత మొత్తుకుంటుంటే దాన్ని అంత ఒత్తి పెడతావు, న్యూస్ లో పెడతావు, ఇది పెడతావు, అది పెడతావు, ఇక భరించలేక లేచి కూర్చుంటావు. ఒకప్పుడు ఎట్లుండంటే శనివారం నుంచి సిద్ధపాటు, హల్లెలూయా, స్టీల్ బట్టలు చేసుకుని అన్ని రెడీ చేసుకుని శనివారం నుంచే సిద్ధపాటు కలిగి పరిగెత్తుకొని వచ్చేవారు.
ఆదివారం అవుతుందంటే మేఘాల మీద పరిగెత్తుకుని చెమట 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 అయినా కూడా దగ్గర పట్ల కాదు కదా, దూర ప్రాంతాలు. అప్పుడు బండ్లు లేవు, పాలు లేవు, పరిగెత్తాలి. ఆటోలు పట్టుకోవాలి, సైడ్లు పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, అది పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, ఉరుకొచ్చి దేవుని మందిరంలో సమయానికి ఉండేవారు. ఇప్పుడు అన్ని ఇచ్చాడు దేవుడు, కానీ అన్ని ఉన్నా అల్లున్నట్ల శని అన్నట్టే మనకు భయం లేదు. బరి తెగించిన మనకు భయం లేదు, ఆ సిద్ధపాటే లేదు మనకు. ఎక్కడో పడిపోతున్నావు, ఎక్కడో పడిపోతున్నావు నువ్వు. యు ఆర్ ఫాలోయింగ్ ఎ రాంగ్ పర్సన్, యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పర్సన్. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అవ్వ. యెరొబోము చేసిన పనికి, ఈ రాజులు చేసిన పనికి దేవుడు వారిని గద్దించడం ప్రారంభించాడు. కోరుకుంటాడా దేవుడు? దేవుని దృష్టిలో వారు ఏ రీతిగా మారిపోయారో ఒక మాటలో మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13 నుంచి 17 వరకు 13 వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు చేసిన గొప్ప పనితో. అయినను నీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చాడు. ఇంకా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, ఇంకా దేవుడు వారి పట్ల కనికరము చూపుతున్నాడు. ప్రవక్తలను పంపుతున్నాడు, వాక్కులు పంపుతున్నాడు. నమ్మండి, రండి, నా దగ్గరికి రండి. యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఇంత పాతుకపోయినా కూడా, ఇంత అక్రమము విస్తరించినా కూడా స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ us. స్టిల్ హీ ఈజ్ లవింగ్ us. కానీ ఆ ప్రజలు, ఆ రాజులు ఏమన్నారట? వారు వినరైరి, వారు వ్యర్థులైరి, విశ్వాసఘాతకులైరి, ధర్మశాస్త్రమును విసర్జించిన వారైపోయారట. వ్యర్థమైన దాన్ని వారు అనుసరించారు. తమ చుట్టూ ఉన్న జనుల మర్యాదను అనుసరించి వారు నడుచుకొనిచున్నారు. అంటే దినం ఏమైపోతున్నారు? లోకంలో కలిసిపోతున్నారు. పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. మార్పు లేదు, పరివర్తన లేదు. ప్రజలలో ఒకరిగా మారిపోయారు. కారణం, దేవునికి విధేయులు కాలేకపోయారు, దేవునికి భయపడలేకపోయారు. దినదినం అధిక పాపము చేయడం ప్రారంభించారు. ఒకరికంటే ఒకరు విస్తరించి పాపం చేస్తూ ఉన్నారు. ప్రజలు, రాజులు వారిని పట్టుకోలేనంత స్థితికి, పాపానికి ఎదిగిపోయారు. మరి దేవుడు చూస్తూ వదులుతాడా? చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. అందరూ తీస్తారు. 4వ అధ్యాయం 7వ వచనం. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనములుగా ఉండును. ఎవరు బయలుదేరారట? పొదలలో నుండి సింహము బయలుదేరి. దేవుడే పంపుతున్నాడు, దేవుడే పంపుతున్నాడు. ఎవరా సింహము? నెబుకద్నెజర్, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజర్. యెహోవా యాకీను సిద్కియా ఈ కాలములో, వీరి కాలములో పాపము విస్తరించినందున ఈరోజు దేవుడే వారి మీదకి నెబుకద్నెజర్ బబులోను రాజును పంపుతున్నారు. పో, వాళ్ళను ముట్టడించు. ఎందుకు దేవుని బిడ్డలు ముట్టడించబడ్డారు? వారి పాపము పండింది, వారి పాపము.
పాపము పరిపక్వమై గర్భము ధరిస్తుంది. నీవు చేసిన పాపం ఒకరోజు గర్భము ధరిస్తుంది. అది కంటుంది, మరణాన్ని కంటుంది. అలాంటి భయంకరమైన స్థితి రాకుండా ఉండాలి అంటే ఇదిగో అపవాది బయలుదేరాడు. గర్జించు సింహము వలె బయలుదేరాడు. ఎవరు పంపుతున్నారు వాడిని? కరోనాను ఎవరు పంపారు? ఎవరు పంపారు? చైనా వ్యూహాలు కాదు. చైనాకి ఎవరు పంపారు? ఇది ఖచ్చితంగా మన దేవుడే. ఎందుకయ్యా అంటే తన ప్రజల పాపమును చూడనొల్లకపోయాడు. ఆ కాలంలో దేవుడు మానవుల పాపము విస్తరించినందువలన ఏం పంపాడు? ఫ్లడ్, వరదలు ముంచెత్తినాయి. పర్వతములకు మూరడి నీళ్లు, మొత్తం ప్రపంచమే కొట్టపోయింది. ఆ తర్వాత మారుతారేమో అనుకుంటే మారలే. అగ్ని గంధకముల చేత సొదొమ గొమొర్రాను ఏం చేశాడు? నాశనం చేసేసాడు. అది ఇప్పటికీ నిర్మానుష్యంగానే. ఇలా దేవుడు అనేకమైన డిజాస్టర్స్ కలగజేస్తూనే ఉన్నాడు. సునామీ అని, ఏదని అదని, కరోనా అని, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది డెల్టా. ఇక మనకున్నది అల్టా. అల్టా ఎన్ని మెత్తుకున్నా వేస్తే లేదు. అర్థమైందా? ఒకదానికి మించి ఒకటి వస్తా ఉన్నది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఎందుకు వస్తున్నాయంటే మనకు బుద్ధి చెప్పడానికే. ఈరోజు ఇశ్రాయేలు దేశానికి బుద్ధి చెప్పడానికే దేవుడు పొదలలో నుండి సింహాన్ని నడిపించాడు. ఈరోజు ఎక్కడెక్కడి నుండో దేవుడు కరువులు కాటకాలు పంపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మన పాపమే. రకరకాల రోగాలు, రకరకాల భయంకరమైన. ఎందుకు పంపడండి? ఎందుకు పంపడు? అసలు ఆ కాలంలో వారు చేసిన పని మామూలు పని కాదు. మీరు కింద చదువుకుంటూ ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 4 నుంచి 9 వరకు వారికి ముక్కుకు గాలము వేసి తగిలించి తీసుకొని పోయి అన్నది. ఇనుప గాలము ముక్కుకు వేసి నెబుకద్నెజరు ఏం చేశాడట? రాను అంటే కాదు, ముక్కుకు గాలం వేసి మరీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళు విగ్రహారాధన ఒక్కటే కాదు, వాళ్ళు చేసినటువంటి భయంకరమైన పని ఏమిటంటే ప్రవక్తలను కొట్టారు, చంపల మీద కొట్టారు. ఎవరిని? ఇర్మియా ప్రవక్త. నీళ్లు లేని బావిలో పడేశారు, కొరడాలతో కొట్టారు, బెత్తములతో కొట్టారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చేసిన ఇంకా భయంకరమైన పని ఏంటో చూడండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. రాజు కూర్చుండి ఉండగా అతని ముందర, రాజు కూర్చున్నాడట, అతని ముందట కుంపటిలో అగ్ని రగులుచూ ఉన్నదట. అయితే ఏం చేశాడు ఆయన? అంటే ఇర్మియా చెప్పిన మాటలన్నీ ఆయన సేవకుడు రాస్తూ ఉన్నారు. ఇర్మియా చదువు రాదు. ఆ సేవకుడు రాస్తూ ఉంటే ఆ చదువుతున్నటువంటి ఆ పుట పేజీలో ఆ చాకుతో కోసి ఎందులో వేశాడట? కుంపటిలో వేశాడు. అంటే దే బర్న్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యం ఏం చేశారు? వాళ్ళు తగలబెట్టారు. సాధు సుందర్ సింగ్ బైబిల్ తగలబెట్టాలనుకున్నాడు, ఆయన్నే దేవుని కొరకు తగలబడిపోయాడు. హల్లెలూయా! దేవుని సేవకునిగా మారిపోయాడు. భక్త సింగ్ దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చాలనుకున్నాడు, ఆయన దేవుని కొరకు సేవకుడిగా మారిపోయాడు. కానీ ఆ కాలంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని కాల్చివేశారు. అది దేవుడు సహించలేకపోయాడు.
ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతం. దేవుడు చేసిన మహాకృప ఏంటో చూడండి. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుతూ వచ్చారు. పెద్దల కడని ఉదయకాలం లేవగానే ఎవరు వస్తున్నారు? సేవకులు వస్తున్నారు, ప్రవక్తలు వస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు వారి పట్ల కనికరం. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టము. ప్రతి ఒక్కరికి ఈరోజు వాక్యం చెప్పు, ప్రతి ఒక్కరిని హెచ్చరించు. డోంట్ స్పేర్ ఎనీబడీ, డోంట్ స్పేర్ ఎనీబడీ. కత్తించు, బుద్ధి చెప్పు. దేవుడి ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. వింటే బాగుంది, వినకపోతే చెడిపోతుంది. అర్థమైంది? నిద్రపోకండి పోకండి అంటే మనం వింటామా? నువ్వు నన్నే చెప్పు పాస్పయ్యా, దయ్యం వచ్చి కూర్చున్నది నా మీద, నువ్వు వదిలేదు కాదండి. నిద్ర దయ్యం. ఇస్తున్నావా? నిద్రిస్తున్నావా? చూసినట్టే ఉన్నది. అందరు స్టైల్గా నిద్రపోతారు, కన్ను కూడా ఆడతారు. అదొక రకమైన నిద్ర. పాపం సమర్పణరావు మన దగ్గర లేడు. ఆయన ఈరోజు ప్రియులారా, ఎంతమంది దేవునికి భయపడుతున్నారు చెప్పండి? ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఉదయకాలమే పెద్దల కడనే వారి దగ్గరికి సువార్తను పంపుతూ వచ్చాడు. అయినను వారు విననోలేదు. వాక్యాన్ని కాల్చివేశారు, సేవకులను కాల్చివేశారు. ఇక లాభం లేదని దేవుడు డైరెక్ట్ గా రాజులతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇండైరెక్ట్ గా ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి. నీ క్షేమ కాలములో అంటే when God has blessed you abundantly. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదన్న మాట లేదు, బట్టలు లేవన్న మాట లేదు, తిండి లేదన్న మాట లేదు, కూడు గుడ్డ లేదన్న మాట లేదు. అన్ని ఉన్నాయి నీకు. ఇప్పుడు బంగ్లా ఉన్నది, బంగ్లా ఉన్నది, కూడు గుడ్డ ఉన్నది, ఉద్యోగం ఉన్నది, సద్యోగం ఉన్నది, అన్ని ఉన్నాయి. నీ క్షేమ కాలమున నేను నీతో మాట్లాడుతుంది కానీ నీవు నేను విననంటివి. చూసావా నీ రెస్పాన్స్ ఎట్లుందో? అన్ని వచ్చినాయి కదా. ఏమీ లేనప్పుడు పరిగెత్తి వచ్చినావు. దేవుడు అంటే ఆసక్తి, దేవుడు అంటే జీవం. నీలో మండుచున్న దీపం వలె ఉండేవారు. ఈరోజు అన్ని వచ్చినాయి. కావాలి దేవుని నిండా పైసలే, అసలు నిండా పైసలే. రకరకాల సెల్ ఫోన్లు, రకరకాల బట్టలు, రకరకాల వాచులు, ఆభరణాలు, ఎన్నెన్నో. ఈరోజు రాగా బాబు వాక్యం విను, గుడికి రా, వారి మధ్య గుడికి రా అంటే రావు. నువ్వు సంఘ పెద్దలు ఎప్పుడు రావాలి? బళ్ళు ఎప్పుడు చేయాలి? ఎవరు చేయాలి బల్ల? ఎన్నిసార్లు చెప్పాలి? డోంట్ గివ్ ఆల్ ఎక్స్క్యూజెస్. ఇది మీ బాధ్యత. సంఘస్థులుగా మీ బాధ్యత ఏంటి? ఏ టైంకు రావాలి? ఎన్నో పనులుంటాయి గుడిలో. పాస్టరే తెరవాలి, పాస్టరే మోసుకోవాలి. ఇదేం పద్ధతి అండి? ఇదేం పద్ధతి? ఎందుకంత చల్లారిపోయావు? ఎందుకంత చల్లారిపోయావు? నీ క్షేమ కాలమున నేను నీతో మాట్లాడితే కానీ నేను వినను. ఈరోజు వినలేకపోతున్నావంటే కారణం నీకు అన్నీ ఉన్నాయి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. చదవండి ఇంకా కిందిగా. నా మాట వినకపోతే
నీ బాల్యము నుండి నీకు వాడుక. నీ కాపరులందరూ గాలి పీల్చుదురు. ఒక కాపరి కాదు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సేవకులు కూడా ఎట్లుంటారు అంటే, నన్ను నా పాత సంఘం వదిలేసినాక పాత సంఘస్తులందరూ పాస్ అయ్యా, మా ఇంటికి వస్తలేవు, మా ఇంటికి వస్తలేవు, మా ఇంటికి వస్తలేవు. ఒక సంవత్సరం నా ఇంట పడ్డారు. ఎందుకు రావాలి అంటే అర్థం చేసిపో. మీ కాపరి ఉన్నాడు కదా, మీ కాపరి ఉన్నాడు కదా, మీ కాపరి వస్తాడు, మీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఈరోజు డబ్బులు బారేస్తే వచ్చే కాపర్లు చాలా మంది, పైసలు బారేస్తే కాపర్లు అయిన చాలా మంది. కొంతమంది 2 in 1, అటు ఉద్యోగం చేస్తారు, ఇటు దైవ కార్యము దైవ కార్యం కూడా చేస్తారు. 2 పనులు చేస్తుంటారు, 3 పనులు చేస్తుంటారు. సమర్పించుకున్న జీవితం వేరు, ప్రత్యేకించబడిన జీవితము వేరు. ఆ మధ్యలో నా స్నేహితుడు కనబడ్డాడు, క్లాస్ మినిస్టర్ లెవెల్లో ఉన్నాడు. నేను అడిగాను, సంతోషంగా ఉన్నావా? ఏం సంతోషం అన్నా, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, ఇది ఎప్పుడేమైందో తెలియదు, ఎప్పుడేం కథ ఎవడేం కథం చెప్తుందో తెలియదు. మరి నువ్వెట్టున్నావు అనంటే ఎంజాయింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాడికి ఎవరు నాలాగా చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో నిత్యము ఆనందిస్తూ దేవుని ఇంకా నీ వీటకాండ్రు అందరిని ఏ బలమును చూసి నువ్వు విర్రవీగిపోయావో, ఏ ఉద్యోగమును చూసి, ఏ పిల్లల్ని చూసి, ఏ బలమును చూసి, బలగాన్ని చూసి, అంతును ఆస్తిని చూసి, అంతస్తుని చూసి విర్రవీగావో, ఈ రోజు అవన్నీ కూడా ఏమైపోతాయట? చెరలోనికి వెళ్ళిపోతాయి. నీ చెడుతనం అంతటిని బట్టి నీవు అవమానము నుండి సిగ్గుపడదు. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, డైరెక్ట్ గా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయినను యెహోయాకీముకు బుద్ధి వచ్చిందా? పాతుకుపోయాడండి, పాతుకుపోయాడు. Today God has given sufficient blessings. నీకు కావలసిన దానికంటే దేవుని ఎక్కువగా ఇచ్చాడు. ఇప్పుడు నీకు చర్చ్ వద్దు, ఫెలోషిప్ వద్దు, వారమంత కుడికలు వద్దు, పాత్రలు వద్దు, ఇదొద్దు, అదొద్దు, నీకు అంత కొత్త కొత్తలు కావాలి, కొత్త వింత పాత రోత. ఏమైపోయిందని? కొత్త వింత పాత రోత. అయితే ఇన్ని చెప్పినా మార్పు చెందలే. ఒక రాజు పంచభక్ష పరమాన్నం తిన్నటువంటి వాడు, ఆయన అంతం ఎట్లుందో చూసి ముగిస్తామా? 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 19వ వచనం. అతడు యెరూషలేము గుమ్మముల అవలికి ఈడవబడి పారవేయబడి గాడిద పాత పెట్టుబడి రీతిగా పాతి పెట్టబడును. ఒక గాడిదను పాతి పెట్టినాడు, పాతి పెడతాడు. ఈడవబడి అవలికి ఈడ్చుకొని పోయి, ఒక గాడిదని ఈడ్చుకొని పోయి, ఒక కుక్కని ఈడ్చుకొని పోయి పాతి పెట్టారు. అసలు రాజులు చచ్చిపోతే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, పై స్థానం రాజులు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను, యెరూషలేమును ఆనుకొని కొన్ని సమాధులు ఉన్నాయి. యెరూషలేమును ఆనుకొని కొన్ని సమాధులు ఉన్నాయి. ఆ యెరూషలేము పక్కనే సమాధి కావాలంటే లక్షలు కోట్లు ఖర్చు అవుతుందట సమాధి కొరకు. ఎందుకు? యేసుప్రభు వచ్చి లేచినప్పుడు మీరు కూడా లేద్దామని చూడాలని ఆశ. ఆ సమాధి కొరకు కొనుక్కుంటారు, లక్షలు వేలు కోట్లు ఖర్చు పెడతారు. ఈ రోజు స్త్రీలారా, ఒక రాజు ఒక గాడిద పాతి పెట్టినట్టు పాతి పెట్టబడతాడు. ఇంకా చూద్దాం 28వ వచనం. ఓటికుండ వంటి వాడా. ఓటికుండకున్న గొప్పతనం ఏంటి చెప్పండి? దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా
అది అభివృద్ధి లేదు. నీ ఇంట్లో ఎంత రాజుని పెట్టినా కొరతే. నీ భార్య అంటారు ఏం పెట్టినావు, నీ పిల్లలు అంటారు ఏం పెట్టినావు మాకు. ఎంత సంపాదించినా చినిగినా సంచిలో వేసినట్టుగానే ఉంది. ఓటి కుండ వంటి జీవితంగా మారిపోతుంది. ఇంకా పనికి మాలిన ఘటమ అంటే కుండమని పనికి మారిపోయావు. పనికి రానటువంటి దానిగా మారిపోయావు. సంతానహీనుడు. There is no multiplication. అభివృద్ధి లేదు, విస్తరణ లేదు, మల్టిప్లికేషన్ లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కడే. తన డెస్టినీ చూసారా ఎంత భయంకరంగా ఉన్నదో. ఒక గాడిదను పాతి పెట్టినట్టు ఈడోబడి పాతి పెట్టారు. అంత నీచమైన స్థితికి అతడు దిగజారిపోయాడు. కారణం దేవుని మాటను వినలేదు. దేవుని ప్రజలను తప్పుడు త్రోవలో నడిపించాడు. అంత మాత్రమే కాదు, దేవుని సేవకులను హింసించాడు, ప్రవక్తలను హింసించాడు. అందుకనే దేవుడు ఉగ్రత వారి తిరిగి తీసుకుని వచ్చాడు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయదు, దేవుని సేవకులను నిర్లక్ష్యం చేయదు. చేసావా నీ పతనాన్ని నీవే కోరుకుంటున్నావు. అందుకనే ఈరోజు మనం ఎదగడానికి ఇవి కొన్ని సూత్రాలు. దేవుడు అట్టి కృపను దేవుడు మనకు దయచేయగా ప్రార్థన చేస్తాం. ఈ వారం మనకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది ఎవ్రీ 4th Friday. కనుక మరి ఒకసారి నేను మీకు అనౌన్స్ చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఎవరైనా సహాయం చేయాలి, పేదవారికి అనుకుంటే ముందుకు రావచ్చు. మీ కానుకలను గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, ఏముంటాయి పేటిఎం ద్వారా మీరు పంపవచ్చు. మాత్రమే కాదు, పేద సేవకుల కొరకు, విధవరాల కొరకు కూడా ఏమైనా సహాయం చేయాలనుకుంటే మీరు సహాయం చేయవచ్చు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. లెట్ us utilize in a proper way. May the Lord bless you. ప్రార్థన చేస్తాం.